వచ్చారా చిన్నబాబు? రండి, లోపలికి రండి. అక్కర్లేదు. ఆ గాడిదకు నేను ఒక రోజు నెక్లెస్ ఇచ్చాను, దాన్ని తీసుకురండి. అలాగే తీసుకొస్తాను. మీరు లోపలికి రండి. ఇక్కడుండి మాట్లాడితే ఎవరైనా ఏమని అనుకుంటారు. నేను రాను. త్వరగా వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకురండి. పండి. అలాగే. చెల్లెమ్మ, ఆయన వచ్చారమ్మా, కారులో ఉన్నారు. వచ్చారా? లోపలికి రమ్మా. ఆగమ్మా, నేనేమో రమ్మన్నాను, కానీ ఆయన రానన్నాడు. ఆయనకు కావలసింది ఆయన నీకిచ్చిన నెక్లెసేనట. ఆయన నాకిచ్చింది నెక్లెస్ ఒక్కటే కాదు, ఈ బిడ్డను కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్లెస్ ఒక్కటే కావాలన్నారు. సరే, ఒక్కసారి వచ్చి బాబుని తప్పక చూసి వెళ్ళమని చెప్పన్నయ్య. చిన్నబాబు తప్పక ఇస్తుందట. ఒక్కసారి లోపలికి వచ్చి బాబును చూడమంటుంది. ఎందుకు? బాబు పేరు చెప్పి నన్ను కోర్టుకు లాగింది. ఇప్పుడు వాడిని చూపించి నన్ను లొంగ తీసుకోవాలా? నేను వాడి మొహం చూడక్కర్లేదు. అలా అనకండి చిన్నబాబు. అమ్మాయి మీ చింతతో చితికిపోయింది. నేనా బాగున్నది? ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను. చివరకు వకీలు ఫీజు కూడా ఇచ్చుకోలేని స్థితికి వచ్చాను. సరే, ఆ నెక్లెస్ దాన్నే ఉంచుకోమనండి, దాన్నే ఊరేగమనండి. మిస్టర్ విజయ్, ఎన్నిసార్లు చెప్పాలయ్యా? దో ఫీజు లేదే ఏమి జరగదు. అవునయ్యా, నీతో పెద్ద గోళ. ఫోన్ పెట్టావయ్యా. పెట్టవా? సర్లే, నేనే పెట్టేస్తాను. తీసుకోండి. ఎవరమ్మా నువ్వు? వారి భార్యను. విజయ్ భార్యవా? ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నట్టు? ఓహో, కేసు వదులుకోమనా? కాదు, వాదించమని. అటు అతని మీద కేసు వేశావు, ఇటు ఆయన తరపున వాదించమని డబ్బిస్తున్నావు. ఏంటమ్మా నీ ఉద్దేశం? ఆయన బిడ్డకు తల్లిగా కేసు వేశాను, ఆయనకు భార్యగా ఈ డబ్బిస్తున్నా. అమ్మా, వాది ప్రతివాది తరఫున వకీలకు డబ్బు ఇవ్వడం ఈ వరదాచారి లైఫ్ లో ఇదే మొదటిసారి. ఈ కాలంలో ఎటువంటి పతివ్రతలు ఉన్నారంటే నమ్మలేకున్నాను. నన్ను క్షమించండి, ఈ కేసు నేను వాదించలేను. ఈ డబ్బు తీసుకెళ్ళమ్మా. అంత మాట అనకండి, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఈ కేసు మీరు వాదించాలి, నిజం రుజువు కావాలి. దయచేసి కాదనకండి, వెళ్ళొస్తాను. పోయిందయ్యా, అటువంటి ఉత్తమరాడితో నీకెందుకయ్యా పేచి? ఏమైనా బాగుందా? మిస్టర్ వరదాచారి, ఎందుకయ్యా అరుస్తావు? నీ భార్య లాంటి మనిషి కోటికి ఒకరితే ఉంటుంది. సంసారం అంటే ఇటువంటి చిన్న చిన్న పేచీలు వస్తూ ఉంటాయి. అదంతా సర్దుకుని పోవాలి కానీ అల్లరి చేసుకుంటే ఏంటయ్యా లాభం? మిస్టర్ విజయ్, ఇప్పుడు కూడా లేట్ ఏం లేదు. నువ్వు సరేనంటే నీ భార్యతో నేను మాట్లాడి. హలో 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 హలో, పూర్ణ వరదాచారికి నా తరఫున ఫీజు ఇచ్చేసింది. అంటే ఆమె మనసు మార్చుకొని ఉంటుంది. ఏదో ఆవేశంలో అలా చేసింది. కానీ ఆ అనుబంధం ఎక్కడికి పోతుంది? బావగారు, ఏమైంది? మనం కేసు విత్డ్రా చేసుకుంటే తప్పు చేసినట్లు అవుతుంది బావగారు. మీరు ఫీజు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని, ఆస్తంతా సర్వనాశనం చేశారని రుజువు చేసి తన కేసును బలపరుచుకోవడానికే ఈ పని చేసింది. ఎస్ డార్లింగ్, హరి చెప్పిందే కరెక్ట్. హరి, నువ్వు చెప్పిందే కరెక్ట్, 10% కరెక్ట్. మనం ఎలాగైనా ఈ కేసును నడిపించాలి, మనమే గెలవాలి. బావగారు, అందుకు చిన్న చర్చ. ఏమిటది? పొన్నమ్మ తన తరఫున వకీల్ని పెట్టుకోలేదు. ఎలాగైనా ఆమెను కోర్టుకు రాకుండా ఆపేశామా, ఎక్స్ పార్టీ డిగ్రీ ఖాయం. వెరీ గుడ్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ప్రొసీడ్. నేమ్మా గిరి, నువ్వా? అవును, నేనే. ఏమి సరే గుడ్డిది, నీ కళ్ళేమని? ఆ గుడ్డు అయితే ఇంకా పడి ఉండాలి, రోడ్డు మీదకి ఎందుకు? నీ దుర్బుద్ధి ఇంకా పోలేదు. నువ్వేం మనిషి వద్దున పోతావా? ఇదిగో, ఆవిడ కళ్ళు లేవు, నాకు బెల్ల లేదు. ఏం చేయమంటావు? చచ్చా, ఏం మనుషులో. ఆయననే లాభమమ్మా. గుడ్డిదాన్ని తోడు లేకుండా రావటం నాదే తప్పు. మీ ఇల్లు ఎక్కడుందమ్మా?
అక్కడ ఆంజనేయ గుడి లేదు? అక్కడే. రా తీసుకెళ్తా. వద్దులేమ్మా, నీకెందుకు శ్రమ. పర్వాలేదురా. కూర్చో. ఈ ఇంట్లో ఎవరు లేరా? నువ్వా? అవును, నేనే మరి ఈమె? గిరి భార్య మళ్ళీ. అవును, నా భార్య. గుడ్డిది కాదు. ఇదంతా నిన్ను తొక్కి పెట్టాలనే ఆడిన నాటకం. ఎందుకు? నువ్వు కోర్టుకు హాజరు కావడానికి వీల్లేదు. ఈ రోజే కేసు మేమే జయించాలి. గిరి, దీని కళ్ళు చెదులు కట్టిపడే. పుట్టేళ్లు పంపించి పోలీసులు పిలిపించావన్నమాట. అవును, ఇంకొక క్షణంలో మీ చేతులకు బేడీలు పడతాయి. మాతో పాటు నీ మొగుడుకు కూడా పడతాయి బేడీలు. ఏ ఎందుకని? ఇదంతా మేమే చేశామనుకుంటున్నావా? ఆయన చెప్తేనే చేశాం.